చికెన్ పాక్స్ వాడుక భాషలో ఆటలమ్మ, పొంగు అని అంటూ ఉంటారు. మీలో చాలా మంది దీని గురించి వినే ఉంటారు. అలాగే మీలో చాలా మందికి ఇది చిన్నప్పుడు వచ్చే ఉంటుంది. అప్పుడు చెప్తూ ఉండేవారు కదా, ఒక్కసారి పొంగు చెల్లిందంటే లైఫ్ లో ఇంకొకసారి అది మళ్ళీ రాదు అని. అది నిజంగా నిజం. అలాగే దీనికి వ్యాక్సిన్ తీసుకుని ఉన్నా కూడా ఇంకొకసారి ఈ చికెన్ పాక్స్ మనకి రాదు. ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లల్లో దీన్ని మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ గర్భిణీ స్త్రీల్లో, ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా దీన్ని మనం చూస్తూ ఉంటాం. వారిసిల్లా జోస్టర్ అనే వైరస్ కారణంగా ఈ చికెన్ పాక్స్ వస్తూ ఉంటుంది. దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది చిన్నప్పుడు అంటే 12 నుంచి 15 నెలల మధ్యలో ఒక డోస్ ఇస్తారు. అలాగే మళ్ళీ 4 to 6 years మధ్యలో ఒక బూస్టర్ డోస్ ఇస్తారు. ఈ డోసెస్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి చికెన్ పాక్స్ అనేది రాదు. ఇంత సడన్ గా ఇప్పుడు చికెన్ పాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని మీకు డౌట్ వచ్చింది కదా. కారణం ఉంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చికెన్ పాక్స్ కేసులు పెరుగుతున్నాయంట. నీలోఫర్ లాంటి హాస్పిటల్ కి రోజుకి 15 నుంచి 20 వరకు ఈ కేసెస్ వస్తున్నాయంట. ఇక చికెన్ పాక్స్ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే దగ్గు, గొంతు బొంగురు పోవడం, విపరీతమైన జ్వరం, బాడీ అంతా కూడా చిన్న చిన్న నీటి పొక్కులాగా, వాటర్ డ్రాప్స్ లాగా కనిపించడం, అలాగే ఎర్రటి ర్యాషెస్ తల నుంచి మొదలుపెట్టి బాడీ మొత్తం కూడా నెమ్మదిగా రెడ్ కలర్ లో ర్యాషెస్ మనకు కనిపిస్తాయి. ఇవి 2-3 days కి మానిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వస్తుంటాయి. సో ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలంట చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే చికెన్ పాక్స్ అంటువ్యాధి, ఒకళ్ళ నుంచి ఒకరికి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళని ఐసోలేట్ చేసి ఇంట్లో వాళ్ళకి దూరంగా పెట్టాలి. అలాగే ఈ చికెన్ పాక్స్ వచ్చిన పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించడం, స్కూల్ కి పంపించడం, ఒకవేళ పెద్దవాళ్ళలో వస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడం, ఎక్కువ మంది ఉండే సమూహాల్లోకి వెళ్ళడం లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో చాలా ఈజీగా ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే చాలా ఫాస్ట్ గా అటాక్ అయిపోతుంది. జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ చికెన్ పాక్స్ ఒకసారి వచ్చిందంటే దాని మానాన అదే తగ్గిపోతుంది. కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు. చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో హైడ్రేషన్ అవసరం. ఎప్పటికప్పుడు వాళ్ళకి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. లైక్ జ్యూసెస్ కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇలాంటివి తరచుగా ఇస్తూ ఉండాలి. దీంతో పాటుగా ఫుడ్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలి. కాస్త స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఉప్పులు కారాలు తగ్గించి కాస్త సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటే చికెన్ పాక్స్ వచ్చినా మీకు ఏమీ కాదు, చాలా తొందరగా కోలుకుంటారు.